భారతదేశ సంస్కృతి సంప్రదాయాలలో భాగంగా సీతారామరాజు స్మారక కళావేదిక ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణంలో సీతారామరాజు స్మారక కళావేదిక సంక్రాంతి సంబరాలలో భాగంగా రంగవల్లుల పోటీలను నిర్వహించారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు తరలివచ్చి రంగురంగుల రంగవల్లులు ఆవిష్కరించారు. రంగవల్లుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా చిండూరి పద్మ, ఉండవల్లి శ్రీదేవి, కొడాలి ఉమాదేవి, ఉద్గాళ సుబ్బారావు, పి లక్ష్మి, రమ్య వ్యవహరించిన విజేతలను ఎంపిక చేశారు. కార్యక్రమంలో భోగిమంటలు, గంగిరెద్దులు, హరిదాసులు కార్యక్రమానికి కళావేదిక కార్యదర్శి పంపన దయానందబాబు స్వాగతం పలికారు. సంస్థ అధ్యక్షులు కరి అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు దంపతులు ముఖ్య అతిథులుగాను, సంస్థ గౌరవ అధ్యక్షులు కరి భామిరెడ్డి, గౌరవ సలహాదారులు గట్టి సత్యనారాయణ విశిష్ట అతిథిగాను, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, జగన్నాథరాజు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు కరి పద్మశ్రీ మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు సీతారామరాజు స్మారక కళావేదిక చేస్తున్న కృషిని ప్రశంసించారు. అనంతరం పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ మూర్తి, బాపిరాజు, పి పేరయ్య శాస్త్రి, నూకరాజు, బిహెచ్ వర్మ, మురళి, పిఎంవి కుమార్, కరక రాజబాబు, ఎం శ్రీరాములు, వెంకన్నబాబు, బాబీ, వి మురళి తదితరులు పాల్గొన్నారు. అలికి దాని మీద ముగ్గు వేయడం అన్నది సంప్రదాయం. ఇప్పుడు కూడా మనకి విలేజెస్లలో చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ అది కూడా దాని వెనకాతలు కూడా రీజన్స్ ఉన్నాయండి. ఇదేంటి పేడతో అలకడం ఏంటి అని అనుకోవచ్చు. కాదు, ఏంటంటే ఇన్ఫెక్షన్లు అవన్నీ రాకుండా ఉండడానికి మనకి గుమ్మం దగ్గర చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఇది ఎందుకు ఎర్లీ అవర్స్లో చేస్తారు, ఎందుకంటే పొద్దున్నే మనం లెగిసిన వెంటనే ఇవన్నీ కూడా యాక్టివేట్ అవ్వాలనే ఉద్దేశంతో. సో ఇది ఒక కల్చర్ ట్రెడిషన్గా తీసుకొని, ఎందుకంటే మన భారతీయ సంస్కృతిని కూడా తెలియజేస్తుంది. ఇది భారతదేశం అంటే పండగలకి చాలా ఫేమస్. మన తెలుగువారు అవనండి, భారతదేశీయులు ఎవరైనా సరే, మన దేశం దాటి వెళ్ళినా సరే, ఫారిన్లో ఉన్నా సరే మన సాంప్రదాయాలను మర్చిపోలేదు. అలాగే విదేశీయుల్లో ఎక్కడెక్కడో కూడా సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఈ భోగి సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని ఈ పండుగలు ప్రపంచం అంతా కూడా చేసుకుంటారు. సో మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మర్చిపోవద్దు వాట్ ఈజ్ అవర్ ట్రెడిషన్ అండ్ కల్చర్. అమ్మ ఆడపిల్లలు గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి. ఓకే, మంచిగా చదువుకోవాలి, మంచి పొజిషన్స్లో ఎదగాలి. ఎందుకంటే మ్యాక్సిమం ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా అమ్మాయిలే, గుర్తుపెట్టుకోండి. గారికి అలాగే తదితర ఉద్యోగస్తులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా సంస్థ ఈ అల్లూరు సీతారామరాజు కళావేదిక సంస్థ ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క సాంప్రదాయాన్ని, సంక్రాంతి సంబరాల పేరిట మన తెలుగు సాంప్రదాయాలని అందరికీ చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానికి పెద్దలు, రాజకీయవేత్తలు, అలాగే చిన్నారులు అందరూ కూడా దీనికి సహకరిస్తూ మాకు ఎంతో దీనికి ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యంగా ఒక సాంప్రదాయంలో ముఖ్య సాంప్రదాయం ఏంటంటే గంగిరెడ్డిలు వారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే హరిదాస్ గారు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆ రోజులు గడుపుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈ యొక్క సీతారామరాజు స్మారక కళావేదిక సంస్థ వారిచే ప్రతి ఏడాది సంక్రాంతి సంబరాల సందర్భంగా గత 3 సంవత్సరాల నుంచి కూడా జేఎన్టీయూ క్యాంపస్లో ఈ యొక్క కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాల నిర్వహణకు తగినటువంటి అనుమతిని ప్రసాదించినటువంటి, అందజేసినటువంటి జేఎన్టీయూ వీసీ గారికి, 50 మంది సిబ్బందికి ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 50 మంది పెద్దలు, ముఖ్యంగా ఆ సంస్థ అధ్యక్షులు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు అంతరించిపోతున్న కళలు ఇది ఒకటి. ముఖ్యంగా మేము అందరూ కూడా పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి అక్కడ పండగ నెల ప్రారంభమైన నుంచి కూడా ముగ్గుల కార్యక్రమం మొదలుపెట్టేవారు. ఇప్పుడు ఆ రోజుల్లో అప్పుడు ఏంటంటే పేడతో కలిపి కళ్ళాపు చల్లడం, దాని ముగ్గులేయడం చాలా ఆరోగ్యకరమైన విషయం. అది నెల రోజులంతా కూడా వేసేవారు, ఎంతో చక్కగా వేసేవారు, అంత బాగా ఉండేది. అటువంటిది ఆ కళ ఇప్పుడు వేళ అంతరించిపోయింది. ఏదో వేసాల పేరుకి వేస్తున్నారు తప్పితే ఇంటి చుట్టూ వేయలేకపోతున్నారు. అటువంటిది ఈవేళ ఆ కళ మళ్ళీ గుర్తు తెచ్చుకుని జరపడం అనేది సీతారామరాజు కళా పరిషత్ ద్వారా జరగడం అనేది కూడా నేను చాలా సంతోషిస్తున్నాను.